షాప్ రికార్డులు బద్దలు కొడుతున్నాడంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అప్పు చేసి ప్రజలకు ఇచ్చేదేమీ లేదని, ఆ డబ్బంతా దోచుకో పంచుకో తినుకోలాగా ఉందంటూ జగన్ ఆరోపించారు. అంటే ఈ 2 ఏళ్లకే 16,740 టీవీ పోతుంది, కొంచెం కొట్టు, దాన్ని కొట్టాను కొట్టు కవర్ చేయాలి, ఇబ్బంది అయిపోతుంది. రైట్, ఇక సూపర్ 6 హామీలు నెరవేర్చకపోయినా వాటిని అమలు చేశారని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటూ జగన్ ఆరోపించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. సో తనపై సెటర్లు వేశారంటూ మాట తప్పను మడమ తిప్పనన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రెస్ మీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. కానీ ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలు. ఉన్నదంతా కూడా, ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే, దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. కానీ ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలు. ఉన్నదంతా కూడా ఈ చేసిన. రైట్, ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలు ఉన్నాయని, వాటిలో చక్కర్లు కొడుతూ జల్సాలు చేస్తున్నారంటూ జగన్ విమర్శించారు. నారా లోకేష్ ఇటీవల ప్రత్యేక విమానంలో కొలంబోకు వెళ్ళి క్రికెట్ చూశారని, ఇంట్లో ఉండి టీవీ చూస్తే సరిపోదా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం రావటం లేదని, తగ్గుదల మాత్రమే ఉందని జగన్ వెల్లడించారు. విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? మరోవైపు చూస్తే ఆయనకో విమానం,